వెయిట్ 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 ఈ వీడియో చూడండి. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏదైతే టీఎస్ని తీసి టీజీ పెడతాడో దానిపైన ఒక బ్రదర్ అయితే ఎటువంటి కామెంట్ చేశాడో అదేవిధంగా పూర్తి స్థాయిలో విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి విందాం, చూడండి. అదే రేవంత్ రెడ్డి టీఎస్ ఉండేది టీజీ ఉండేది రవి ప్రజలను పట్టించుకోరా భారకం అంటే టీఎస్ టీజీని మార్చుకుంటూ కూర్చున్నాను. నీ కాదు టీజీ అప్పుడు రేవంత్ రెడ్డి పాలన పెట్టుకో. ఓడడుగుతారా నేను ప్రజలు అడిగేది నువ్వు పెట్టినా టీజీ ఓడడుగుతావు పెట్టు రేవంత్ రెడ్డి అని పెట్టు. తెలంగాణకు రేవంత్ రెడ్డి అని పెట్టు, పర్లేదు ఒప్పుకుంటారు. ఈ బ్రదర్ చెప్పిన ముచ్చట పరంగా చూసుకుంటే ఏమని చెప్పిండు, అరే రేవంత్ రెడ్డిగా టీజీ ఉంటేంది టీఎస్ ఉంటేందిరా, ప్రజల్ని పట్టించుకోరా భారకం అని నేను చెప్తున్నది కాదు, బ్రదర్ చెప్పిన ముచ్చట. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఒక స్థానికుడు ఈ విధంగా రగిలిపోతూ ఉంటే దాని వెనకాల కారణం ఏందని సెర్చ్ చేయడంతో ఆ ఆవేదన ఏంటంటే ఇప్పుడు టీఎస్ అని తీసేసి టీజీ అని మారిస్తే ఇక సర్టిఫికెట్ల పరంగా ఆధార్ కార్డుల పరంగా బండి ప్లేట్ల పరంగా రిజిస్ట్రేషన్ పరంగా మళ్ళీ నానా అవస్థలు ప్రజలకు పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఏమైనా సుఖదనం చేసిండా తెలంగాణ ప్రజలకి? ఏం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరి ఆగమైతా పోతా ఉంటే వాళ్ళని పట్టించుకోరా ఎదవా, వాళ్ళని పట్టించుకోరా భాడకవు, ఇలాంటి పనికిరాని ఎందుకు పెడుతున్నారని తెలంగాణ యావత్ రాష్ట్ర సమాజం ఈరోజు ఇదే విధంగా క్వశ్చన్ చేసుకుంటా ఉంటుంది. మరి దీని గురించి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నీళ్లు రావడం లేదు, తాగడానికి లేదు, ఆడ పొలాలకు లేవు, జియో 46 గురించి ముచ్చటెత్తడం లేదు, అదేవిధంగా నానా రకాలుగా జాబుల పరంగా నోటిఫికేషన్ లేని 30,000 ఉద్యోగాలు ఇచ్చిడు. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ప్రశ్నించే గొంతుకొని ఇలా ఎగిరి చదువుతున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజలపైన ఏమైనా చేయదలుచుకుంటే, మీరు ప్రజలను ఏమైనా బాగు చేయదలుచుకుంటే బాగు చేయడానికి ఎన్నో స్కీములు పెట్టచ్చు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల పథకాలు పెట్టచ్చు. వాటిని అన్నింటినీ దూరం పెట్టేసి వెనక నెట్టేసి ప్రజలకు ఇబ్బంది అయ్యే టీఎస్ని తీసేసి టీజీ అని పెట్టాల్సింది ఎంతవరకు కరెక్టు? నీకు అంత పెట్టుకోబుద్ది అయితే నీ కాడికి నువ్వు పెట్టుకో, నీకు అంత పెట్టుకోబుద్ది అయితే నీ కాడికి నువ్వు పెట్టుకో. అదేవిధంగా నీ క్రూజర్లు ఎన్ని క్రూజర్లు ఉన్నాయో ఆ క్రూజర్ల కాడికి పెట్టుకో. లేకుంటే నీ కింద ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది రేపు ఎంపీల పొజిషన్లోకి వచ్చేట్టు ఉన్నారో వాళ్ళందరి కార్లకి టీఎస్ అని తీసేసి టీజీగా మార్చుకో. అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎందుకు ఆగం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే సాగు చేసే ముచ్చట్లే మాట్లాడాలి. మనకి ఇంత పని చేయకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అభివృద్ధి నిల్లు ఇట్లాంటి తెలంగాణలో ఇబ్బందులు పెట్టడంలో ఫస్ట్ ఉంటుంది ప్రభుత్వం. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ రాష్ట్ర ప్రజలరా, మీరు దయచేసి మీ వాల్యుబుల్ టైంని కేటాయించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలిపండి. టీఎస్ని తీసేసి టీజీగా మార్చడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని ఒకటి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. బరాబర్ ఇబ్బందులే ఉంటాయి. ఎందుకు ఇబ్బంది ఉండదు? ఇప్పుడు మన అన్ని సర్టిఫికెట్లు మార్చాలా, మళ్ళీ మీసియాలు మొత్తం కొద్దుగా నిలబడి అక్కడ కొట్టుకోవాలా, మళ్ళీ ఒక నెల 2 నెలల దాకా తీరని కష్టాల మాదిరిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఉరుకులు పరుగులు తీపిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళతో గింత ఒరిగేది లేదు, గింత ఊడేది లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఖర్చులతో నానా రకాల ఖర్చులు చేయిస్తున్నారు. కానీ మీరు దయచేసి ఏం మార్చుకోకుండా ఇంటికానే ఉండండి, అవసరం లేదు. రేపు కేసీఆర్ వచ్చినప్పుడు టీఎస్ అని పెడతాడు, ఇంకో ప్రభుత్వం బీజేపీ వస్తేనేమో బీజీ అని పెట్టుకోవాలంటాడు, ఈయన వచ్చేసేమో టీజీ అని పెట్టుకోవాలంటాడు. ఇక మనం గీడ ఎట్లా కమర్షియల్ గా తయారవ్వాలి? ఎట్లా తయారవ్వాలంటే ఏ ప్రభుత్వం వచ్చి ఏ మార్చుకోని చెప్పినా కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లనే ఉండాలి, నికార్సంగా ఉండాలి. ఎవరు ప్రశ్నించినా ఏం చేసినా గొంతులకి పక్కన నిలబెట్టాలి, గంతే. ఇట్లా మరల పడితేనే కానీ ఈరోజు పాలకులు మనల్ని చక్కగా పాలించరు. మనం చేతగానితనం అయిపోయినప్పుడే కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన మీద కథన రంగాలు దొక్కుతున్నారు. దేశీ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ టీజీ టీఎస్ గా మార్చుడు ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నాను.